ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన డిఏలు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, పీఆర్సీ వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు రత్నరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం తాలూకా యూనిట్ అధ్యక్షుడు గెద్దడ శ్రీనివాసరావు అధ్యక్షతన పిఠాపురంలో జరిగిన సంఘం పిఠాపురం తాలూకా యూనిట్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘ నాయకులు రత్నరాజు, జ్యోతుల రాంబాబు, కల్పన హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం రత్నరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, రాధాకృష్ణ, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. సరెండర్ లీవ్స్ లేవు. సరెండర్ లీవ్స్ అన్ని కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మాకు ఈ ప్రభుత్వం మీద ఇప్పటికీ నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మాకు మెరుగైనటువంటి పిఆర్సీ ప్రకటిస్తుందన్న నమ్మకం ఇప్పటికీ కూడా మాలో ఉంది. ఐఆర్ ఇస్తారనేటువంటి ఆశాభావం ఉంది. కనుక ఐఆర్ని ప్రకటిస్తూ మెరుగైన పిఆర్సీకి కమిషన్ వేయవలసిందిగా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా అదియునుగాక గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా గౌరవ శాసనసభ్యులందరికీ, శాసన మండలి వారికి కూడా మేము మాకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ రీతిగా పరిష్కరించాలి, ఏ రీతిగా దాని సమస్యను అడ్రస్ చేయాలన్న విషయాన్ని కూలంకుషంగా పిన్ టు పాయింట్ లిఖితపూర్వకమైనటువంటి ప్రతిదీ కూడా వారికి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మా యొక్క అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా తీసుకెళ్ళడం జరిగింది. కావున మాకు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నమ్మకాన్ని వమ్ము చేయనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గతంలో 42% అబౌవ్ మాకు పిఆర్సీ ప్రకటించినటువంటి దాఖలాలు ఈ చరిత్రలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా మాకు అదే నమ్మకం, అదే విశ్వాసంతో మేము ఉన్నాం. కనుక మేమైతే డిమాండ్ చేయట్లేదు, ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, వేడుకుంటూ ఉన్నాము. మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, సరెండర్ లీవులు, అలాగే ఐఆర్ని ప్రకటిస్తూ పిఆర్సీ కమిషన్ కూడా వేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు.